హాయ్ ఫ్రెండ్స్, అద్భుతమైన పిరమిడ్ కట్టడాల గురించి మాట్లాడుకునే సందర్భంలో మనకి ముందుగా గుర్తుకొచ్చేది ఈజిప్ట్ రాజధాని కైరోకే సమీపంలో గిజా ప్లాట్యూలో నిర్మించిన ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా, పిరమిడ్ ఆఫ్ కఫెర్, పిరమిడ్ ఆఫ్ మెనాకర్. ఈ 3 పిరమిడ్లు దాదాపు 4600 సంవత్సరాల క్రితం నిర్మించినవి. అలాగని ఇవే ప్రపంచంలో అత్యంత పురాతన పిరమిడ్లు కావు. వీటన్నిటికన్నా ముందు నిర్మించిన పిరమిడ్లు కూడా ఉన్నాయనేది ఒక అంచనా. ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా ఈజిప్టును పరిపాలించిన 4th డైనస్టీ ఫారో కుఫు సమాధి. ప్రపంచంలో అత్యంత గొప్ప, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించిన కట్టడాల్లో ఈజిప్టు పిరమిడ్లు ప్రముఖమైనవి. ప్రాచీన మధ్యయుగపు ఈజిప్టు నాగరికతలకు ఇవి ప్రతిబింబంగా నిలిచిపోయాయి. ఇవి క్రీస్తు పూర్వం 2886 నుంచి 2160 నాటివి. నైలు నది లోయకు 51 మైలు వద్ద, నైలు నదికి పశ్చిమంలో ప్రాచీన మెంఫిస్ వద్ద సుమారు 700కు పైగా పిరమిడ్లు కనిపిస్తాయి. ఈ పిరమిడ్లు సమాధుల రూపాలు. వీటిలో ఈజిప్టు రాజుల్ని సమాధి చేశారు. ఈ పిరమిడ్ల నిర్మాణానికి దాదాపు 1000 సంవత్సరాలు పట్టు ఉండొచ్చని చరిత్రకారుల అంచనా. అయితే ఇవి మాత్రమే కాదు, ఇంతకన్నా పెద్ద పిరమిడ్లు చాలా ఉన్నాయని, వాటి రహస్యాలు మనకు తెలియదని నమ్మేవారు కూడా ఉన్నారు. ఇండియాలో కూడా పిరమిడ్లు ఉన్నాయని విశ్వసించేవారు ఉన్నారు. పిరమిడ్లు చాలా పెద్దగాను, విశాలంగానూ ఉంటాయి. చాలా దూరం నుండే వీటిని స్పష్టంగా చూడొచ్చు. ఇలా కాకుండా వాటిని కప్పి ఉంచి ఎవరికీ కనిపించకుండా చేసే అవకాశాలు ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్పాలి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ చౌలులా. మెక్సికోలోని ప్యూబ్లా నగరంలో నిర్మించిన ఈ పిరమిడ్ మానవ ఇతిహాసంలో అత్యంత విశాలంగా నిర్మించిన నిర్మాణాల్లో ఒకటి. గిజా పిరమిడ్లు 146.6 మీటర్ల పొడవు ఉంటే ఈ పిరమిడ్ల పొడవు కేవలం 25 మీటర్లు మాత్రమే. గిజా పిరమిడ్లతో వీటిని పోల్చలేం, కానీ వైశాల్యంలో మాత్రం గిజా పిరమిడ్ల కన్నా చాలా పెద్దవి. 92,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఇంత విశాలమైన ఈ పిరమిడ్ గిజా పిరమిడ్లలాగా ఎందుకు ప్రాచుర్యంలోకి రాలేదు? దీనికి కారణం అనేక వందల సంవత్సరాల పాటు వీటి యొక్క ఉనికి గురించి ఎవరికీ తెలియదు. 16వ శతాబ్దంలో స్పానిష్ ఆక్రమణదారులు ప్యూబ్లాని ఆక్రమించుకున్నాక స్థానిక ప్రజల సంస్కృతిని విధ్వంసం చేసి తమ సంస్కృతిని వారి మీద రుద్దాలని ప్రయత్నించారు. స్పానిష్ ఆక్రమణదారులు ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ చౌలులా పైన ఒక చర్చ్ని నిర్మించారు. ఆ చర్చ్ ఇప్పటికీ అలాగే ఉంది. అయితే ఈ చర్చ్ని కావాలని వారు ఈ పిరమిడ్ మీద నిర్మించలేదు. పిరమిడ్ నిర్మాణం మట్టితో చేసిన ఇటుకలతో చేశారు. కాలక్రమంలో ఈ పిరమిడ్ నిర్మాణం మీద పిచ్చి మొక్కలు, చెట్లు పెరిగాయి. దీంతో చూసేవారికి అది పిరమిడ్ అనే ఆలోచనే కలగదు. ఇదొక కొండలాగా కనిపించేది. కొద్ది రోజుల తర్వాత ఆర్కియాలజిస్టుల బృందం ఈ హిల్ కింద కొన్ని గుహలు ఉన్నట్టు తెలుసుకుంది. లోపల చాలా పెద్ద టన్నెల్స్ ఉన్నాయి, అనేక ఛాంబర్స్ కూడా ఉన్నాయి. ఈ టన్నెల్స్ కనిపించకపోతే మానవ నిర్మితమైన పిరమిడ్లను ఒక కొండలాగానే భావించి వదిలేసేవారేమో. మెక్సికో నుండి ఆస్ట్రేలియా వైపు వెళ్ళి చూస్తే కింగ్స్లాండ్లో డైకి కుండు ద జింపీ పిరమిడ్ మనకు కనిపిస్తుంది. వీటిని ఆస్ట్రేలియాలోని స్థానిక ఆదివాసులు నిర్మించారు. దీని స్థానికత గురించి అనేక సంగతులు ప్రాచుర్యంలో ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈజిప్షియన్ ప్రయాణికులు ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. వారే ఈ పిరమిడ్ నిర్మించారని చెప్తారు. ఇందులో ఈజిప్షియన్ హైరోగ్లిఫిక్స్ను కూడా గుర్తించారు. వీటిని చూస్తే ఈజిప్ట్తో దగ్గరి సంబంధం ఉన్నట్టు కనిపిస్తుంది. మనకు తెలిసిన చరిత్ర ప్రకారం 18వ శతాబ్దం వరకు కూడా ఆస్ట్రేలియాని గుర్తించలేదు. అలాంటప్పుడు ఈ పిరమిడ్ ఎలా వచ్చింది, ఎవరు నిర్మించారు అనేది ఇప్పుడు అందరి ముందు నిలిచిన ఒక చిక్కుముడి. ఈ రోజుకి అది రహస్యంగానే ఉంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ పిరమిడ్ దగ్గర రోడ్డు నిర్మించాలనే ఆలోచన చేస్తోంది. రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఈ పిరమిడ్ ఉంది. స్థానికులు ఈ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. చారిత్రక సంపదను కాపాడుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం దాన్ని ధ్వంసం చేయాలని చూస్తోంది. ఈ విషయంలో మీరైతే ఏం చేస్తారు? కామెంట్ల రూపంలో తెలియచేయండి. క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల కంటే ముందు చైనాలో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆ సమయంలో కింగ్ కిన్ చైనాను పరిపాలించాడు. ఈ రాజకుటుంబీకుల్ని పిరమిడ్ ఆకారంలోని సమాధుల్లో ఖననం చేసేవారు. చైనాలోని షియాంగ్ నగరంలో విశాలమైన శ్మశాన వాటికను నిర్మించారు. అక్కడ అనేక పిరమిడ్లను వెలికితీశారు. 1990 వరకు కూడా ఈ పిరమిడ్ల గురించి ప్రపంచానికి తెలియదు. నెమ్మదిగా దీనికి ప్రాచుర్యం లభించింది. ఇప్పుడు చాలామంది ఈ పిరమిడ్ల గురించి తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ చైనా మాత్రం విదేశీయుల్ని ఇక్కడి వరకు వెళ్లేందుకు అనుమతించడం లేదు. ఇప్పుడు ఈ పిరమిడ్లు చైనా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. వీటి చుట్టూ భద్రతా బలగాలు మోహరించి ఉన్నాయి. అసలు ఆ పిరమిడ్ల లోపల ఏముంది? ఇంత ఎత్తున బలగాలు ఎందుకు మోహరించి ఉన్నాయన్నది అందరిలో కలిగే సందేహం.
సాధారణంగా రాజులు చక్రవర్తుల సమాధుల కోసమే ఈ పిరమిడ్లు నిర్మిస్తారు. ఆస్ట్రానమీకి సంబంధించిన విషయాల్ని కూడా ఈ పిరమిడ్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఇక ఇప్పుడు మన భారత్ గురించి మాట్లాడుకుందాం. భారతదేశంలో ఈజిప్ట్ లాంటి పిరమిడ్ల లాంటి నిర్మాణాలు కనిపించవు. మన పాలకులు వారి సమాధుల్ని పిరమిడ్ల రూపంలో నిర్మించలేదు. కానీ మన ప్రాచీన దేవాలయాల నిర్మాణాలు మాత్రం కొంతవరకు పిరమిడ్లలాగే కనిపిస్తాయి. మరీ ప్రత్యేకంగా చోళ సామ్రాజ్యంలో నిర్మించిన ఆలయాల ఆకారం మాత్రం పిరమిడ్ల రూపంలోనే కనిపిస్తుంది. ఇది కాకతాళీయమే కావచ్చని మనకు అనిపిస్తుంది. కానీ ఒక్క నిర్మాణం మాత్రం అచ్చం పిరమిడ్ లాగే కనిపిస్తుంది. ఇది భీముని గద. ఉత్తరప్రదేశ్ బరేలీలోని రామ్నగర్ అనే గ్రామంలో ఉంది. దీన్ని ఐఛత్ర లేదా ఐక్షేత్ర అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. 1871లో దీన్ని మొదటిసారి బ్రిటిష్ ఇంజనీర్ సర్ విలియం గనింగ్హామ్ కనుక్కున్నాడు. దీని చరిత్ర 600 BC కన్నా ముందు మొదలవుతుంది. అంటే ఇది దాదాపు 2600 నుంచి 2700 సంవత్సరాల క్రితం నాటిదే. ఇది మహాభారత కాలం నాటిదని కొంతమంది స్థానికుల నమ్మకం. ఇక్కడే పాంచాల రాజ్యం ఉండేదని, వనవాసం సమయంలో పాండవులు కొంతకాలం ఇక్కడే ఉన్నారని కూడా కొంతమంది విశ్వాసం. అయితే అందుకు సంబంధించిన చారిత్రక ఆధారాలు మాత్రం లేవు. భూమి లోపల ఈ నిర్మాణం ఎంత మేరకు ఉందో కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకు దీన్ని సరిగా అధ్యయనం చేయలేదు. భవిష్యత్తులో ఈ నిర్మాణానికి సంబంధించి మరింత సమాచారం తెలుస్తుందని ఆశిద్దాం. పిరమిడ్ ఆఫ్ జోజర్ ప్రపంచంలో అత్యంత పురాతనమైన పిరమిడ్లలో ఒకటిగా దీని గురించి చెప్తారు. ఈజిప్టును పరిపాలించిన 3వ చక్రవర్తి జోజర్ సమాధిది. అందుకే దీనికి ఆ పేరు పెట్టారు. ఇది ఈజిప్ట్లోని సకారాలో ఉంది. దీన్ని 8400 సంవత్సరాలకు పూర్వం నిర్మించినట్టు చెప్తూ ఉన్నారు. దీని ఎత్తు 62.5 మీటర్లు, 12,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. కాలక్రమంలో ఇది కొంతమేరకు పాడైపోయింది. తిరిగి దాన్ని ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూ దాన్ని కాపాడుతూ ఉన్నారు. అందుకే ఈరోజు మన మధ్య ఈ నిర్మాణం ఇప్పటికీ ఉంది. భవిష్యత్ తరాలకు ఇదొక చారిత్రక సంపదగా కూడా నిలుస్తుంది. అంటార్కిటికా మంచుగుట్టల కింద కూడా ఒక అన్యూజువల్ నిర్మాణం ఉంది. ఇది కూడా ఒక యాన్షంట్ పిరమిడ్ అని కొంతమంది వాదన. ఒకప్పుడు అంటార్కిటికా ఖండంలో నివసించిన మానవ నాగరికత నిర్మాణం అని నమ్ముతారు. శాస్త్రవేత్తలు మాత్రం ఇదొక మంచు శిఖరమని, లక్షలాది సంవత్సరాల పరిణామ క్రమంలో భాగంగా ఇలా మారిందని అంటారు. అంటార్కిటికాలో ఇలాంటి మంచు కొండలు, మంచు పర్వతాలు అనేకం కనిపిస్తాయి. వీటి గురించిన సమాచారం తెలుసుకోవటం ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. పిరమిడ్లు రాజులు రాణుల్ని సమాధి చేసేందుకు నిర్మించిన నిర్మాణాలని మనకు తెలుసు. ఆస్ట్రానామికల్ సూత్రాల అనుసారం నిర్మించారని కూడా తెలుసు. చాలా పిరమిడ్లు ఓరయన్, పోలరిస్ లాంటి నక్షత్రాల్ని గమనించేందుకు డిజైన్ చేసినట్టుగా అనిపిస్తుంది. పిరమిడ్లలో డివైన్ ఎనర్జీ ఉంటుందని విశ్వసిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరమిడ్లన్నీ ఇంటర్ కనెక్టెడ్గా ఉన్నాయని, ఇవన్నీ కలిసి భూమి మీద శక్తిని కంట్రోల్ చేస్తున్నాయని నమ్ముతూ ఉంటారు. మరికొద్ది మంది వీటిని ఏలియన్స్ నిర్మించారని, ఇప్పటికీ ఇందులో ఏలియన్స్ ఉండే ఉంటారని చెప్తూ ఉంటారు. పిరమిడ్ల పైన విపరీతమైన శక్తి ఉంటుంది కాబట్టి ఇవి ఏలియన్స్ యొక్క స్పేస్ షిప్స్కి ఫ్యూయల్ స్టేషన్స్ కూడా కావచ్చని కొంతమంది ఊహాగానం. ఇప్పటికీ ఈ పిరమిడ్ల రహస్యాల్ని తెలుసుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. చైనాలో కూడా ఈ ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికీ వెలుగులోకి రాని పిరమిడ్లు అనేకం ఉండే ఉంటాయి. ఒకవేళ అలాంటి పిరమిడ్లు ఉంటే అవి ఎలా ఉంటాయని, అందులో ఏముంటాయని ఊహిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.